శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అనాథ వృద్ధుడికి అంతిమ సంస్కరణ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ముట్లూరుకి చెందిన 55 సంవత్సరాల వృద్ధుడు నాగూర్ వలి 15 సంవత్సరాల క్రితంగా తెనాలికి వలస వచ్చి బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ ఎదురు పూలకొట్టు వద్ద ఒక భవనంలో 4వ అంతస్తులో ఒంటరిగా జీవిస్తున్నారు. వృత్తిరీత్యా చుట్టుపక్కల ప్రాంతాలు గ్యాస్ పొయ్యిలు రిపేరు చేసుకొని జీవనం సాగించేవాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బాత్రూంలో పడి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని చుట్టుప్రక్కల వారు యజమానికి తెలపగా వారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియపరచగా సంఘటన స్థలానికి వచ్చిన ఎస్ఐ విజయ్ కుమార్ విచారించగా ఈ వృద్ధుడికి ఎవరూ లేరని, అందుకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనుకు తెలియపరచగా వెంటనే స్పందించి సేవా సమితి సభ్యులను కలుపుకొని బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు ఖననం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, షేక్ మౌలాలి, పిన్నెల్లి రాఘవ, బంగారు పోతురాజు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిస్సహాయాన్ని ఆదుకో, నిరాకారుణ్ణి చేరుకోని నినాదంతో ఏదైతే శివలింగేశ్వర భక్త మంది సేవా సమితి కొన్ని కొంతకాలాలుగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా అనాథ సేవ, దహన మరియు సంస్కార పద్ధతులు, ఇలాగే నిన్న ఉదయం ప్రాంతంలో మన రైల్వే స్టేషన్ పూలకొట్ల బజార్లో ఒక అనాథ మృతి చెందగా వయసు దగ్గర 60 సంవత్సరాలు ఉంటాయండి. ఆయనకి హార్ట్ స్ట్రోక్ అయ్యి పడిపోతే మేమే పైనుంచి 4వ అంతస్తులో దించేసి ఈరోజు వారిని ఖననం చేయటం జరిగింది. వారు ఎవరైనా కానీ వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ మహాదేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి నిత్యాన్నదానం, అనాథ సేవల దహకరణ, ఇలాంటి కార్యక్రమాలు మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఎన్నటికీ ముందుండి చేస్తుంది. ఎటువంటి అనాథలైతే ఎటువంటి ఫీజు తీసుకోమండి, ఒక్క రూపాయి కూడా మేము ఆశించకుండా స్వచ్ఛందంగా అది ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ టైం అయినా సరే మేము వచ్చి ముందుండి ఆ కార్యక్రమాన్ని వారి వారి సాంప్రదాయాల బద్ధంగా, కుల మతాలకు అతీతంగా వారి వారి పద్ధతుల్లో మేము చేస్తామండి. మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వారైనా సరే మాకు సంప్రదిస్తే, అలానే అక్కడ నిన్న జరిగిన ప్రాంతంలో పూలకొట్లు ఫోన్ చేసి మమ్మల్ని కోరగా మేము వెళ్ళి వారి చేయాల్సినవన్నీ చేసామండి. ఇలానే చేస్తూనే ఉంటాం. నిత్యం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి తెనాలికి ముందుండి నడిపిస్తాము. ఇలాంటి కార్యక్రమాలు అందరూ మీ సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ అందరికీ జై హింద్. భూస్థాపితంకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితికి 3 టౌన్ పోలీసు వారు ఎస్ఐ విజయ్ కుమార్ గారు అప్పచెప్పారు. అదేవిధంగా ఏదైతే వారి సాంప్రదాయ పద్ధతితో వాళ్ళు చెప్పినట్టుగానే ఈ కార్యక్రమాన్ని మా యొక్క సేవా సమితి సభ్యులందరూ కూడా పాల్గొని నిర్వహించడం జరుగుతుంది. మరి వారు ఎక్కడ ఉన్నా కానీ వారి ఆత్మశాంతి చేయకూడదని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం.